హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే భోగి రోజు బ్లాగ్ అనమాట. ఇంకా పొద్దున్నే లేచి అమ్మ ఇంట్లో పనులు చేసుకుంది. మేమైతే ముగ్గుల ముందైతే కూర్చున్నాము. మనకు భోగి అనగానే ముందుగా గుర్తొచ్చేటి ముగ్గులు, గొబ్బెమ్మలు, పిల్లలకు రేగు పండ్లు పోయడము అవన్నీ ఉంటాయి కదా. అందులో అయితే ఇక్కడైతే వచ్చేసి మనం ముందుగా పండగ అంటే ఏంటి, పండగ అంటేనే అందరం కలిసి ఉండడం అనేది పండగ. ఇంకా ఆ రోజైతే మేము ఇలా ఫస్ట్ లేవగానే ముగ్గులతోటైతే స్టార్ట్ చేసాము. లేవగానే చెల్లి అయితే ముగ్గులు వేస్తుంది, మేము అందులో కలర్స్ అయితే వేస్తున్నాము. మా పిల్లలు చూస్తున్నారు, హడావిడిగా ఉంది. ఇంకా పక్కింటి వాళ్ళను ఆవు పేడ అడిగేసి ఇంకా గొబ్బెమ్మలు అయితే చేయడం ప్రిపేర్ అయితే చేస్తామన్నమాట. స్టార్ట్ అవుతుంది. ఇంకా మా ఇంట్లో స్పెషల్స్ వచ్చేసి ఈరోజు అప్పాలు అయితే చేసుకున్నాము. అందరి ఇంట్లో ఉంటుంది, దాంట్లో స్పెషల్ ఏముంది అని అంటారా, అలా ఏం లేదు. ఇంకా మా ఇంట్లో చేసిన అప్పాలు వచ్చేసి సకినాలు, మురుకులు, గారెలు, అరిసెలు. మీరేం చేసుకున్నారో కామెంట్ చేయలేదు. మేమైతే 4 రకాలు అయితే చేసినాం అనమాట. ఇంకా మా పిల్లలు చూస్తున్నారు కదా, మనం వేయడం కాదు, వాళ్ళతో కూడా వేపియాలి కదా ముగ్గు, లేకపోతే అప్పుడే ఆనందం అనేది ఉంటుంది. ఇంకా వాళ్ళు లేకపోతే ఇల్లు పీకి పందిరేస్తారు కాబట్టి ఇంకా వాళ్ళతో కూడా చిన్నగా ముగ్గులు అయితే వేస్తున్నాం. చూస్తున్నారు కదా, మా పాపలు అయితే తీశారు వీడియో. ఇంకా ఇంకో చెల్లి అయితే మేము ముగ్గురం అనమాట. ఇంకో చెల్లి మిస్ అయింది, తను వస్తుంది. ఇంకా అలా ముగ్గులు వేసుకుంటూ సాగిపోయింది. ఆ రోజు అయితే చెల్లి బర్త్డే రోజు అయితే ఇంకా కొడటూరు గుట్ట సిద్ధేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. నియర్ బై మా సైడ్ అయితే చాలా ఫేమస్ అనమాట శివుడు. మీకు వీడియోలో కూడా చూపిస్తాను చూడండి శివలింగాన్ని. ముందుగా నా ఛానల్ ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. నా ఫుల్ బ్లాగ్ వచ్చేసి ఇది. ఇంకా పొద్దున అయితే ముగ్గులు వేసి మధ్యాహ్నం టెంపుల్కి వెళ్ళేసి సాయంత్రం అయితే వచ్చి అప్పాలు చేసామన్నమాట. ఇంకా చూసేయండి. ఇప్పుడైతే మ్యూజిక్ వచ్చేసింది. ముందుగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.
ఫైనల్లీ ఇది అన్నమాట బ్లాగు. ఇంకా అక్కడ బొమ్మలు అయితే కనిపించినాయి. మా పిల్లలు వదులుతారా, అయినా సరే మేమైతే కొనియలేదు. ఎందుకంటే అక్కడ 50 రూపీస్ది 200 చెప్తున్నారు. చాలా టూ మచ్ అనిపించింది, అందుకనే కొనియలేదు. ఏదో ఒక సర్ది చెప్పేసి అయితే ఇంకా ఆపేసాం అక్కడికే. చాలా టూ మచ్గా చెప్పారనేసి ఇంకా పిల్లలకైతే ఆన్లైన్లో బుక్ చేస్తాం అని అదొకటి ఇదొకటి చెప్పేసి అయితే ఊరుకున్నాం అనమాట. ఏదైనా చూస్తే దాన్ని కొనేదాకా వదలరు. ఇంకా అలా ఇలా బుధగరిచ్చి అయితే ఫైనల్లీ ఓకే స్కామ్ అయిపోయారు. ఫైనల్లీ ఇదన్నమాట నా బ్లాగు. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. ఇంకా ఇక్కడైతే అయిపోయిన తర్వాత ఫైనల్లీ ఇంటికి వచ్చేసి అప్పాలు అయితే స్టార్ట్ చేసినాం అనమాట. ఇంకా చూడండి మేము అప్పాలు ఎలా ప్రిపేర్ చేస్తున్నాం ఏంటి అనేది కొంచెం వీడియోలో అయితే చూపిస్తాను, మీరు కూడా చూసేయండి ప్లీజ్. ఇంకా అప్పాలు అయిపోయిన తర్వాత మనం ఊకుంటామా, చాయ్ పెట్టుకోవాలి, చాయ్లో అప్పాలు వేసుకోవాలి, తినాలి, అంతేనా కదా. ఇంకా మేమైతే అప్పాలు ఉన్నన్ని రోజులు గ్లాస్ నిండా చాయ్ పోసుకోవాలి, దాని నిండా అప్పాలు వేసుకోవాలి, తినాలి, పొద్దున సాయంత్రం. ఇక ఇదే ఇంకా టిఫిన్లు బంద్. మీరు కూడా అంతేనా? నాకు తెలిసినంత వరకు అయితే అప్పాలు ఉన్న రోజులు అయితే టిఫిన్లు అయితే చేసుకోరు, ఆల్మోస్ట్ స్కిప్ అయితే అవుతుంది. ఇంకా రోజు ఎర్లీ మార్నింగ్ లేవగానే టీ పెట్టుకోవాలి, గ్లాస్ నిండా అప్పాలు వేసుకోవాలి, తినాలి, అంతేనా.